రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ న్యూస్. ఇక నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 245 నామినేషన్లు వేశారు. అందులో దాదాపు 200 దాకా రైతుల నామినేషన్లు వేయడం జరిగింది. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. మరి నిజంగా రేపు జరిగే 11వ తేదీ రోజు ఎన్నికలు జరగబోతున్నాయా, ఆ నిజామాబాద్కు లేక వాయిదా పడబోతున్నాయా చూడాల్సి ఉంటుంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడుకి అభ్యంతరం ఏంటి, ఎందుకంత బాధ అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. ఇక 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు కేసీఆర్ అనేది పదే పదే చంద్రబాబు చెప్తున్నాడు. ఇచ్చిన విషయం చూశాడా లేక కేసీఆర్ ఫోన్ చేసి చెప్పాడా, ఎక్కడ చూశారు చంద్రబాబు బయట పెట్టాలంటూ కూడా మరొక ప్రశ్న కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు. ఇక మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలోని టీడీపీ నేత రామ్ కోటయ్య గారు కూడా లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. ఇంద్రశోభ గారు మీరు చెప్పండి. మనం చూసాం నిన్న నామినేషన్ల ఘట్టం ముగిసింది. దాదాపు ఒక్క నిజామాబాద్లోనే 245 నామినేషన్లు వేశారు. అందులో అత్యధికంగా రైతులే ఉన్నారు. ఎట్లా వస్తుంది కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి? దేశవ్యాప్తంగా రైతుల సమస్య అన్నది చాలా తీవ్రతరంగా ఉన్నది. ఈ సమస్యను అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని రకాలుగా నిరసన తెలపాలో అన్ని రకాలుగా మహారాష్ట్ర రైతులు ఏం చేశారు, ఉత్తరప్రదేశ్ రైతులు ఏం చేశారు, బీహార్ రైతులు ఏం చేశారు అన్ని చూస్తాం మనం. జంతర్ మంతర్ దగ్గర రోజుల తరబడి ఒక కవాతులాగా చేసినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అది కనీసము అంటే దీనిని అన్ని సంఘాలు రైతు సంఘాలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇది ఎలక్షన్ మూమెంట్ రైట్ టైం కాబట్టి డెఫినెట్గా మన యొక్క సమస్యకు ఎక్కడో ఒక దగ్గర అది రావాలన్న ఉద్దేశంతో రైతులు మేమెందుకు అది కావద్దు అన్న ఉద్దేశంతో ఇవాళ 250 మంది రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు ఇవాళ నామినేషన్లు నిజామాబాద్లో వేయడం జరిగింది. అక్కడ ఎర్రజొన్న పసుపు లేక కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి చెందిన నేతలే వేయించారా? ఒక మాట స్వచ్ఛందంగా వేసిన 100% కాదు అనుకున్నా కూడా పార్టీలు సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకు తప్పు లేదండి? ఇప్పుడు మీరు కవిత గారు ఎంపీగా ఉన్నారు, ఒక కేసీఆర్ కూతురు ముఖ్యమంత్రి కూతురుగా ఉంది, మిగతా వాళ్ళకన్నా ఆమెకు వెయిటేజ్ ఉన్నటువంటి మాట వాస్తవం. అట్లాంటప్పుడు ఆ సమస్యను మీరు ఇన్ని రోజులు నానబెట్టారు. బోధన షుగర్ చెరుకు రైతులను అట్లనే వదిలేశారు, అక్కడ ఏం చేయలేకపోయినారు. ఇక్కడ పసుపు బోర్డు తెస్తామని చెప్పేసి చాలా రకాలుగా హామీలు ఇచ్చి ఏం నెరవేర్చి ఆమె మేనిఫెస్టోలో అంటే అందరి మేనిఫెస్టో కాకుండా స్పెషల్ మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది. ఆమె ప్రత్యేకంగా ఓన్లీ ఆమె పార్లమెంట్కి సంబంధించి ఆమె పెట్టిన మేనిఫెస్టోలో ఇవి 2 అంశాలు ఉన్నాయి. బోధన రైతులది చెరుకుదున్నది ప్లస్ ఇది ఉన్నది ఎర్రజొన్న రైతులది ఉన్నది. మరి వీటిని ఎందుకు మీరు చేయలేకపోయినారు? ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చినట్టే కదా అప్పుడు. సో డెఫినెట్గా కనీసం ఆ ప్రయత్నం కూడా మీరు చేయనప్పుడు మిమ్మల్ని రైతులు ఎందుకు ఆశీర్వదించాలి? కాబట్టి మా నిరసన గల్లాన్ని మేము వినిపించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 250 మంది చేసినట్లయితే డెఫినెట్గా 90 మంది వరకే అది పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీకు ఆటోమేటిక్గా అది బ్యాలెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు వీవీప్యాట్లను కూడా అధికంగా లెక్కిస్తారా మీరు? లేకపోతే ఇప్పుడు ఇక్కడ రైతులు వాళ్ళు ఎవరు కూడా పోలీసులు బెదిరించి మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని వాళ్ళు బెదిరించినా కూడా రైతులు వాళ్ళకి ఎదురోడు నిలబడి వాళ్ళ నామినేషన్లు వేయడం జరిగింది. దీనితో పాటుగా ఇవాళ గతంలో మనం నల్గొండలో చూసాము ఫ్లోరైడ్ ఇష్యూ సమయంలో కూడా చాలా మంది ఇంచుమించు ఒక 45 మంది వరకు నామినేషన్లు ఆ రోజు వేసినప్పుడు దీనికోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి ధర్మభిక్షం పేరు వెతికి మనకు ఒక రైతు నక్కల భూమారెడ్డి గారు మనకు ఒక రైతు నామినేషన్ వేశారు. ఇప్పుడు ఆయన కూడా మనకు ఫోన్ లైన్ ఉన్నారు. ఒకసారి భూమారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. భూమారెడ్డి గారు మీరు కూడా నామినేషన్ వేశారు, ఎందుకు ఇంతమంది రైతులు నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ? ఒకటేసారి ఎర్రజొన్నలు ఇప్పటికీ రోడ్ల మీద పడినాయి సగం మంది రైతులయ్యి. అది 2300 రేటు నిరుడు గవర్నమెంట్ కొన్నా సార్. మరి ఇప్పటికి ఇప్పుడు దళారీల చేతులకు ఎందుకు వెళ్ళిందంటే వీళ్ళ వల్లనే టిఆర్ఎస్ జీవన్ రెడ్డి గాని కవిత గారు గాని ప్రశాంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురు వల్ల ఆ 1600కి వచ్చింది సార్. మీరు తెలుసుకోండి, దళారీల చేతులకు వెళ్ళింది. ఒకవేళ మరి మేము కొనుగోలు చేస్తామనే వాళ్ళకు ఆ దళారీలతో చెప్పినా కానీ కనీసం 2200 300 అన్న రేటు ఉంటుండే. మేము కొనేది లేదు, మాకు నష్టం వచ్చింది 80,000 కోట్లు 80 కోట్లు. భూమారెడ్డి గారు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ చెప్తుంది ఈ సమస్యను ఒక 2-3 నెలల్లో పూర్తి చేస్తాము, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి
మొన్న నిజామాబాద్లో ఏదో ముఖ్యమంత్రి సభ పెట్టినప్పుడు కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు మళ్ళీ అంటే నామినేషన్ వేశారంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీని వెనక ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలు ఉన్నారు ఉండి కావాలని చేపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ ఉంది. ఏం చెప్తారు? లేదు, దీని సమస్య కాంగ్రెస్ బీజేపీ లేదు. 20 రోజులు వంట మార్పు చేసినాము. మరి ఒక్క నాయకుడు నచ్చినట్లు మీకు ఏమన్నా దాఖలాలు వినబడ్డాయి? కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయి దాకా సుఖ ఎవ్వరు రాలేదు. వాళ్ళ మాట సుఖ ఎవ్వరు పట్టించుకుంటలేరు. నేను ఒకటే కోరుకుంటున్నా, రైతుల గోల వినదందుకు ఇంత దిగజారిపోయిన వ్యవస్థనా? మరి ఇలా ఒక సంఘము నాయకులు ఆ రోడ్డు మీద ధర్నా ఎత్తున్నారంటే సంఘీభావం తెలిపదందుకు వస్తారు ఎందరో నాయకులు. కానీ రైతుల గోల అయినదందుకు ఏ నాయకుడు సుఖ రాలేదు. ఏ నాయకుల మీద సుఖ అభిప్రాయం. భూమారెడ్డి గారు గిట్టుబాటు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. ఇప్పుడు సార్ కేంద్రం అనేది అది వెనుక మాట. కేంద్రం అనేది పసుపు రేటు గాని గిట్టుబాటు ధర గాని అది వెనుక మాట. సరే, మీరు ముందుండి నడిపించేది మీరు అప్పుడు మొన్న బహిరంగ సభల పోయినసారి సుఖ కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మేము పసుపు మద్దతు ధరతోటి కొనుగోలు చేస్తాము, ఎర్రజొన్నలు కొనుగోలు చేస్తాము. మీరు అది చూడండి సార్, ఆ రికార్డు ఉంటది కదా. అంటే మీ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళడానికే ఈ రోజు ఇన్ని నామినేషన్లు వేశారా? అవును, ఎందుకంటే ఢిల్లీ దాకా సుఖ నరేంద్ర మోడీ గారికి సుఖ తెలాలా. ఈ తెలాలనే ఈ పర్వం సాగింది. కానీ ఏ నాయకుడు చెప్పింది కాదు, ఏ రాజకీయం చెప్పింది కాదు. మా సొంత కడుపు మంటతోటి చేసిన బాధ తప్ప రాజకీయ నాయకులకు రుద్దుడు కానే కాదు అది. ఓకే భూమారెడ్డి గారు, థ్యాంక్ యూ. శ్రీధరెడ్డి గారు కంప్లీట్ అవ్వండి. సో అంటే ఇవాళ రైతుకి సంబంధించిన మేజర్ గా ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఇది సెంట్రల్ లో ఒక డిస్కషన్ జరగాలన్నది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంటే విస్మరించినారు వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా దీన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. కనీసం మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. దీనితో పాటుగా మదియాష్కి మా క్యాండిడేట్ చెప్పారు అక్కడ ఈ రైతుని పార్లమెంట్ కి పంపించడం కోసం నేను నా నామినేషన్ ఉపసంహరించుకుంటా, మీరు ఉపసంహరించిన కరెక్ట్ సవాల్ సమాధానం రాలేదు. దేశమంతా కూడా నిజామాబాద్ వైపు చూస్తుంది. దాదాపు 245 నామినేషన్లు వేశారు రైతులు. ఎట్లా వస్తుంది దీనికి సంబంధించి బీజేపీ? జాతీయ స్థాయిలో చర్చ జరగాలి కాబట్టి మేము చేసామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఎన్నికల ముందు అక్కడున్న ఎమ్మెల్యే జీవన్ చెప్పేటోడు పొద్దున్న లేస్తే నేను ఏ రోజున్న పైసలు ఇప్పించినా దేశంలో ఎవడు ఇప్పలేడు, నేను ఏ రోజున్న పైసలు ఇప్పించినా ఇప్పించేటోడు. మరి వాళ్ళ ఎన్నికలు ఏమంటారు కదా, ఏరు దాటిన తర్వాత ఏదో సామెతలాగా ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వాళ్ళని ఎవరైనా ఏం కాదు, ఎట్లాగూ మేము మిగతా వాళ్ళను డబ్బులతో కొనేస్తాము, అధికార అహంకారము తోటి ఇవాళ అధికార పార్టీ నడుస్తూ ఉంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు తప్పు, ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా వెళ్ళాం వాళ్ళకి మద్దతు పలకడం కోసం. ఎవరు రాకపోవడం అనేది వారి బహుశా మరి నేను అది వాస్తవం వేరేలాగా ఉంది కాబట్టి వారి యొక్క బాధను ఆవేదన అర్థం చేసుకోవాల్సిన ఆవేదన కృషిలో వాళ్ళు ఏమైనా మాట్లాడుతుండొచ్చు. వారు ఏం మాట్లాడినా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాను. ఎందుకంటే బాధ ఉన్న వాళ్ళు మాట్లాడే పద్ధతి వేరేలా ఉంటుంది. ఏదైనా భారతీయ జనతా పార్టీ నైతికంగా అన్ని రకాలుగా వారికి మద్దతు ఇస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైతుల సమస్యల విషయానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అహంకారంతో ఇవాళ ఒక్కరోజుది కాదు, మీరు ఇవాళ ఇక్కడే కానివ్వండి, అధికారంలోకి గతంలో వచ్చిన 6 నెలల్లో మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో రోడ్డు ఎక్కితే ఏదో విషయానికి వి ఫర్గాట్ రీజన్ ఏంటనేది నెత్తులు పగలగొట్టినట్టు కొట్టినారు పోలీసులను పెట్టించి. అప్పటి వరకు అసలు మన రాష్ట్రంలో మీరు ఏదైనా నిరసన చేయాలంటే మీ వాయిస్ బంద్, ఆడ ప్లేస్ ధర్నా చౌక్ బంద్, మాట్లాడే వాళ్ళ నోర్లు బంద్, అసెంబ్లీలో మాట్లాడే ఎమ్మెల్యేల మైకులు బంద్, ఈ రకంగా అన్ని బంద్ చేసినా అదృష్టవశాత్తు మొన్న కోట్లాది రూపాయలు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఎట్లయితే పార్లమెంట్ అభ్యర్థులను 1000 కోట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారో అట్లా వేలాది కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. ఇవాళ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక మేరకు మద్దతు ధర ప్రకటిస్తుంది దేశాన్ని యూనిట్గా తీసుకొని. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే స్వామినాథన్ సిఫార్సులకు అనుకూలంగా మనం మీరు చూసారు అనేక పంటలకు 40 నుంచి 150% వరకు మద్దతు ధర పెంచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని పథకాలు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా, 29% గ్రోత్ ఉన్నటువంటి స్టేట్ కదా. ఒక నిమిషం, అగ్రేరియన్ ఒకటి మన వ్యవసాయానికి మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు మిగతా రాష్ట్రాలలాగా మీరు బోనస్ ప్రకటించట్లేదు? అది పసుపు అయి ఉండొచ్చు, పత్తి అయి ఉండొచ్చు, మిర్చి అయి ఉండొచ్చు, జొన్నలు ఇంకేదైనా ఉండొచ్చు, బోనస్ ప్రకటించి వాళ్ళని మీరు ఆదుకోవచ్చు కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, మంత్రివర్గం లేదు. గతంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పుడు కనీసం అక్కడిక్కడికైనా పోయొచ్చేవాడు. ఇవాళ అసలు మంత్రులు ఏం పని చేస్తున్నారో, అధికారులు ఏం పని చేస్తున్నారో ఆ జీవన్ రెడ్డి మధ్య టీవీలలో కూడా కనబడతారు. రైతులు కాదు బీజేపీ కార్యకర్తలే ఉన్నారు దీనిలో, చాలా వరకు మీరే చేయించారనేది వీళ్ళ ఆరోపణ. అంటే గతంలో ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు మీద బీజేపీ వాళ్ళు, అంటే రైతులు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉండకూడదా, లేకపోతే ఉంటే తప్ప అని ఇంతకుముందు వారు అన్నట్లు మద్దతు ఇస్తే కూడా తప్ప, ఒకవేళ
ఎవరైనా బీజేపీకి సంబంధించినటువంటి భావజాలం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో ఉంటే ఏమైనా తప్ప వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా? మేము నిరూపిస్తాము 245 మందిని మేము రైతులను నిరూపిస్తాము. మీరు అక్కడ ఉన్నటువంటి కవిత గారిని పోటీలోంచి విరింపజేస్తారా? 240 నామినేషన్లు వేసిన వాళ్ళు ఇవాళ నామినేషన్ వేయడానికి పోతుంటే నాకు నిజామాబాద్ ఫోన్ చేశారు. పార్టీలో ఉండరా అనేది కంప్లీట్ చేయండి ఒక్క నిమిషము. నామినేషన్స్ వేయడానికి పోతుంటే ఆపుతున్నారన్నా. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి, నా మిత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు గొప్పగా. వాళ్ళు ఫోన్లు చేశారు, మీరు పట్టించుకోవాలి చెప్పాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాం, నీకు రైట్ లేదు మీకు అట్లా ఆపేదానికి అని చెప్పేసి. ఆ మేరకు నిన్న ఎంత మేరకు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా 240 ఇవాళ చెప్తున్నారు. నాకు నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు మాడుతూ ఉంటే ఆయన మాటల్లో ఏం ధ్వనిస్తూ ఉందంటే, ఒక్క తప్పున్న ఆర్ఓ గారు తిరస్కరిస్తారు, ఏ రైతులు కాకుండా వేరే వాళ్ళు ఏమిటో ఒక తప్పు ఉంటే తిరస్కరించారా? అందరూ టీఆర్ఎస్ వాళ్ళ అప్లికేషన్లు కూడా మరి ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో పెట్టండి, తప్పు ఉందా రైట్ ఉందా చూద్దాం. ఇంత మేరకు నిర్బంధం సరికాదు, ఇంత నిర్బంధాలు చేసిన వాళ్ళు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఇంత వ్యతిరేకత ఉందా ఆ ప్రాంతంలో? ఎందుకంటే దాదాపు 200 మంది దాకా రైతులు నామినేషన్ వేశారంటే ఎట్లా చూస్తారు? మాకు అసలు అభ్యర్థులే దొరుకుతలేనన్నారు, రైతులందరినీ మేడలు రెచ్చగొడుతూ వస్తారండి. అసలు ఎన్నికలు జరుగుతాయి అక్కడ? భారతదేశంలో అట్లా ఇక్కడ ఆగిందా? బ్యాలెట్ పద్ధతి ఉంటుంది, అది కూడా బ్యాలెట్ వస్తుంది, తప్పేముంది? అంటే 11 వరకు అవుతుందా? కాదు కదా. కానీ ఎన్ని రోజులైతే అన్ని రోజులు. ఈరోజు దేశంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటలేనట్టు, ఈరోజు వారి పాలిత రాష్ట్రాల్లో అసలు రైతాంగ సమస్యలే లేనట్టు, ఢిల్లీ కేంద్రంగా మొన్ననే కిసాన్ ముక్తి మార్చ్ జరిగితే అసలు రైతుల తలలు వెలగొట్టినటువంటి కేంద్రం ఏం అడిగిరు ఆ రోజు రైతులు? ఓన్లీ ఒక పార్లమెంట్ సెషన్ పెట్టండి, రైతాంగం విధానం మీద చర్చిద్దామని అన్ని ప్రతిపక్ష పార్టీలం అడిగినాం. దాంట్లో ఈ ఎర్రజొన్నలు కూడా అడుగుదామని అడిగినాం. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, భారతదేశ పార్లమెంటులో పదే నిజామాబాద్ ఎంపీ గారు కవిత గారు పసుపు బోర్డును ఒకటి ఇవ్వమని చెప్పినాం. దానికి జాగా మేమే ఇస్తాం, డబ్బులు మేమే ఇస్తాం, ఓన్లీ కేంద్రం చేతులు ఉంటుంది కాబట్టి అనుమతి ఇవ్వమన్నాం. ఇచ్చిర్రా? ఎందుకు ఇవ్వట్లేదు? పసుపు బోర్డు అడగడం నిజం కాదా? ఆమె స్పీకర్ గారు కూడా కవిత గారి పోరాటాన్ని అప్రిషియేట్ చేయలేదా? పసుపు బోర్డు గురించి కవిత గారు ఎంపీ కాకముందు ఏ ఒక్కరైనా పార్లమెంటులో అన్నటువంటి క్యాసెట్ ఉంటే చూపించండి, ఆ డిమాండ్ ఉంటే చూపించండి. అంటే పార్లమెంటు దాకా ఈ సమస్యని దేశవ్యాప్త సమస్యగా చేసిన తర్వాత, ఒక్క నిమిషం సార్ నేను కంప్లీట్ చేసినాక, ఈరోజు ఒక్క కనీసం ఏ ఒక్క ఎంపీ కూడా గతంలో నిజామాబాద్ ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు అడిగినటువంటి సమస్యని దేశవ్యాప్తంగా ఆలోచింపజేసి అన్ని రాజకీయ సార్ ఒకటి ప్రేరేపిస్తే ఎన్ని ఉద్యమాలు అని వస్తాయి. ఇంతకుముందు మాట్లాడిన భూమారెడ్డి ఎర్రజొన్న రైతు అని చెప్పుకున్న భూమారెడ్డి చేతిలో ఎర్ర జెండా చూసినప్పుడు అదే వెతుకుతానే ఉన్నాను. ఈ రోజు అక్కడ ఏ జెండాలు ఉన్నాయి వారి వెనకాల అనేది అదే ఎర్రజొన్న రైతుల ఆశీర్వాద బలంతో జీవన్ రెడ్డి గారు గెలిచారు కదా ఎమ్మెల్యేగా. జీవన్ రెడ్డి గారు గెలిచారు కదా మొన్న ఎర్రజొన్నల ఆశీర్వాద బలంతోనే కదా. ఇంద్రాశోభ ఏం చెప్తున్నారంటే ఆర్మూర్ బూత్ లో కదా ఏం చెప్తుంది, ఆమె ఏం చెప్పిందంటే మీరు 16 స్థానాలు గెలిపించండి, దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేవలం ఒక ముఖ్యమంత్రి కూతురుగా, ఒక ఎంపీగా స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఒక నిజామాబాద్ లో ఈ పసుపు రైతుల సమస్యనే పరిష్కరించలేదు. కేంద్రం చెవులో సీసం పోసుకుంటే మేము ఏం చేయాలో చెప్పండి. అందుకే 16 మంది ఎంపీలను అడుగుతా ఉన్నాం. అందుకే ఫెడరల్ ఫ్రంట్ 16 కాకుండా రేపు 160 చేసుకొని అడిగి ఇలాంటి పసుపు బోర్డును కానీ లేదా పూనాలో ఇటువంటి కలామిటీస్ వస్తే ఒక్క నిమిషం ఆరోగ్య విపత్తులు వస్తే టెస్టులు చేసేటటువంటి ల్యాబ్ పూనాలో ఉంది, అదొక తెలంగాణ కావాలని అడుగుతా ఉన్నాం. ఇటువంటి చిన్నవి కూడా ఇవ్వట్లేదు కేంద్రం. అందుకనే మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఇచ్చిన ఎర్రజొన్నల బోనస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే మా చిత్తశుద్ధి చూసినట్టయితే 591 కోట్లు మేము బోనస్ ఇచ్చినాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాం. ఇవాళ రైతు బంధు ప్రోగ్రామే ఇస్తా ఉన్నామండి. ఇంకా బోనస్ మాట రైతు బంధు కార్యక్రమం ఎవరికి వచ్చింది చెప్పండి ఐడియా? ఏదైనా రాష్ట్రంలో ఇచ్చిరా ఇంతకుముందు? ఈ 70 ఏళ్లలో ఇంతకుముందు ఏదైనా దేశంలో ఇచ్చిరా? ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ రైతు బంధు కార్యక్రమం 5 రాష్ట్రాలు చర్చిస్తుంటే అది ఇన్సెంటివ్ రూపంలో కాదా? వాళ్ళు రైతు కాదా? ఆయనకు రైతు బంధు రాదా? ఎర్రజొన్న రైతు కాదా?
వారికి రైతు బంధు ఇప్పుడు ప్రోగ్రామ్ ఈ రోజు రావట్లేదా, దేశవ్యాప్తంగా ఎల్ఐసి చర్చ ఇన్సూరెన్స్ జరుగుతుంది ఇవ్వట్లేదా? కదా, తాడు శ్రీనివాస్ ఇవన్నీ ప్రేరేపిత ఉద్యమాలండి. వాటిని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది కదా, అక్కడ ఎంపీగా ఎవరున్నారు ఒక ఏంటి నిమిషము అనే దానిపైన. రాజేష్ గారు ఎవరు కాదన్నారు, ఒక నిమిషం రాజేష్ గారు ఒక నిమిషం చేసుకోమనండి, వినాలేదంటే వాళ్ళనే గెలిపేయమనండి. అక్కడెక్కడనో పూనాలోనో మరో చోట అయితేనో అది ప్రేరేపిత ఉద్యమం కాదు, అక్కడనో స్వచ్ఛందంగా రైతులు వచ్చారు. ఇక్కడ నిజామాబాదు చాలా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడ రైతులందరూ కూడా ఎస్పెషల్లీ ఆర్మూర్ బెల్ట్లో ఉన్న రైతులు పసుపు అయి ఉండొచ్చు, మక్కలు అయి ఉండొచ్చు, చాలా ఎక్కువ దిగుబడితోటి ఆసియా మొత్తంలోనే ఎక్కువ దిగుబడితోటి పంటలు పండించే అత్యంత విద్యావంతులు ఉన్నారు. పూర్తి స్థాయి సమయం వ్యవసాయానికి కేటాయించి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఏమంటారు ప్రొడక్టివ్ ఏరియా అది. అట్లాంటి చోటనే ఇంత మేరకు అన్రెస్ట్ ఉంటే, అంటే ఇంత మేరకు అసంతృప్తి ఉంటే ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం అనేది ఏ వైఫల్యం తీసుకోవాలి? గెలిచారు కదా వీళ్ళందరూ సిద్ధిరెడ్డి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా విశ్వసించారు, ఇంకా కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పి విశ్వసించారు, కానీ చేయలేదు. ఇవాళ మీరు అన్ని చోట్ల నిర్బంధం చేసినా కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కూతురు ఆయన అనుకుంటే ఒక్క నిమిషం అని చెప్తే సంతకం పెట్టి అవతల పడి పైసలు ఇచ్చేసేయాలి. ఇన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఒక కక్ష సాధింపు దూరంతో ఏమంటే మీరు అడిగితే మేము చేయాలన్నా, మీరు రైతులు అడిగితే మేము చేయాలన్నా అనే పద్ధతిలో మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము అనుకుంటే చేస్తాం కానీ మీరు చెప్తే చేసేదే అనే పద్ధతిలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అంత కోపం ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ధర్నాలు చేసేవాళ్ళు, ఎమ్మెల్యేలను ఓడించేవాళ్ళు కదా. అర్థం చేసుకుంటారా మీరు? నేను చెప్పాను ఆల్రెడీ. నేను ఆ ఏజెండా వేరొచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంది. మళ్ళీ ఇక్కడ ఇమోషన్స్ సెంటిమెంట్లు రెచ్చగొట్టారు, కోట్లాది రూపాయలు వెదజల్లినారు. మీరు ఇవన్నీ మీకు తెలుసు, జరిగిన అక్రమాలు ఎన్నికల్లో. పాయింట్ వినండి. అయినా కానీ సమస్య ఉంది కాబట్టి సార్ట్అవుట్ చేస్తారని విశ్వసించారు. ఇప్పుడు అయినా మోసం చేశారు కాబట్టి నామినేషన్ ఇస్తున్నారు. కాదండి, ఒక విషయం, ఎన్నికలు జరుగుతాయా? ఒకటి ఏంటంటే జరిగే అవకాశం ఉందా? అది రజత్ కుమార్ సమస్య, నా సమస్య కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఆర్ఓ గారు ఇంతమంది అంటే ఆర్ఓ గారు ఆయన ఏమన్నాడు, ఆర్ఓ గారు కొట్టించాల్సి ఉంటది. ఆయన ఏమన్నాడు, ఈసీ గారు ఏమన్నాడు, ఇది ఎన్ని విత్డ్రా చేసుకుంటారో తెలియదు, అంటే ఎంతమందిని ఒత్తిడి చేసి విత్డ్రా చేస్తారో తెలియదు అంటే ఆ టైంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వేరే అర్థం ఇంత దూరం వచ్చినాక ఒత్తిడి చేస్తే వినే పరిస్థితి రైతులు ఉంటారా? ఇంత ముందు బెదిరించారు చేశారు అని అయినప్పుడు కూడా వచ్చి చేశారు చెప్తున్నా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలు మొత్తం రాజకీయం చేసినోడే నామినేషన్ వేయలేకపోతుంటే వాళ్ళు నామినేషన్ వేసేదానికి వచ్చారు 245 అంటే మామూలు విషయం కాదండి. అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. దాన్ని అర్థం చేసుకోకుండా వచ్చిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎస్ బీజేపీ వాళ్ళు అంత చైతన్యంగా రైతుల కోసం పోరాడుతూ ఉంటే మరి మద్దతు మీకు రావాలన్నా మాకు రావాలన్నా మీకు రావాలన్న అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ చేస్తేనేమో ప్రేరేపితం కాదు, ఇక్కడ ప్రేరేపితం, ఇట్లా చేశారు. ఇక్కడ సమస్య మాడడం అంటే ఊరంతా సమస్య మాట్లాడతారు. మద్దతు చేస్తే ఎస్ మేము మద్దతు చేస్తున్నాం, మద్దతు చేసినప్పుడు వారి క్యాండిడేట్ విత్డ్రా చేసుకోమనండి. అనట్లేదు కదా, వారు అంటున్నారు కాబట్టి ఇద్దరు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు బీజేపీ మద్దతు ఇస్తున్నాం అన్నప్పుడు మద్దతు ఇవ్వండి. అది ఏ రూపంలో అయితే మద్దతు మీరు మాట్లాడటం మీరు ఇప్పుడు మద్దతు ఇచ్చినప్పుడు అన్ని రకాల మద్దతు ఉండాలి. ఒక దగ్గర మద్దతు, ఒక దగ్గర ఇదంటే ఎట్లా ఉంటుంది? రెండవది, ఇవాళ నిజంగా కూడా కేంద్ర సర్కారు ప్రతినిధిగా వారున్నారు, రాష్ట్ర ప్రతినిధిగా నేనున్నాను. ఇద్దరం కలిసి సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి భుజస్కంధాల పైన ఉంది. ఇద్దరం కూడా బేలతనంతో మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. నాతో పాటు ఒక్క నిమిషం సార్, మరి అదే అడగండి. ఆయన ప్రభుత్వంలో లేనట్టు, ఈ దేశంలో భారత ప్రభుత్వం ఆయన లేనట్టు, ఆయన టైంలో అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఒక్క రైతు సమస్యలే రానట్టు, ఇక వారు పరిపాలన రైతులందరికీ అదే ఇక వారు ప్రభుత్వంలో ఉంటే రైతులందరి చేతిలో చందమామలే. ఈ రకంగా మాట్లాడితే ఎట్లా నాకు అర్థంగా? బాధ్యత విస్మరించి బాధ్యత తీసుకోవాలి. మేము పోరాడుతూ ఉన్నాం, మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ ఎర్రజొన్నలకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఒకటి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎర్రజొన్నల రైతులకు అనేక సమస్యలు మేము తీర్చినాం. దాంట్లో భాగంగా ఒక ఎర్రజొన్నలే కాదు, నేను చెప్పినటువంటి అనేక సమస్యలు. ఇలా జొన్నలు వండినాయి అత్యధిక శాతం అంటే ఎట్లా వండుతాయి సార్? విద్యుత్ ఇస్తే, నీళ్ళ ఏర్పాటు చేస్తే, సకాలంలో విత్తనాలు ఇస్తే, సకాలంలో ఎరువులు ఇస్తే, ఈ రకంగా అనేక కార్యక్రమాలు మేము చర్యలు తీసుకున్నాం కాబట్టి అవి పండినాయి. సమస్య ముందు నుంచి ఉందని తెలుసు. కనీసము మీ 5 సంవత్సరాల్లో ఒక్కనాడన్న ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఢిల్లీ దాకా పట్టుకపోలేదు. ఒక్కనాడన్న ఇక్కడ లోకల్ డిస్కస్ చేసిరా, చేయలేదు. మరి ఇవన్నీ ఏం చేయకుండా
మాట్లాడలేదు మీరు అన్నారు. పార్లమెంట్ లో మాట్లాడింది, కేంద్ర మంత్రిని కలిసింది, పాస్పోర్ట్ ఏర్పాటు చేయాలని చేయలేదా? నేను ఏమంటున్నా, ఆమె మాట్లాడడం సరిపోతుందా? ప్రజలు అనేది ఉండాలి కదా వాళ్ళ పైన. వీటన్నిటికీ కారణం ఎవరు? ఇవాళ బీజేపీ కదా. అని అడుగుతాను. ఈ రోజు రైతులు రోడ్డు మీదకి వచ్చింది తప్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మీరేం చెప్తారు? మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇవ్వాల్సింది బీజేపీ, కానీ దీనిని తెచ్చుకునేటువంటి బాధ్యత రాష్ట్రానికి కదా. మరి రాష్ట్రం వైఫల్యం చెందినట్టే కదా. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి కూతురు చేయలేనప్పుడు 16 సీట్లతో ఏం చేస్తాం అనేది మా ప్రశ్న. అయితే ఇవాళ ఇదే దానికోసం పోరాటం చేసిన మా కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్, అక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అబ్బాయి అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెట్టారు. ఎందుకు, దేనికోసం చేశారు? రైతు కోసం పోరాటం చేస్తే, రైతు తరఫున మద్దతు తెలిపితే మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? మరి తెలంగాణ ఉద్యమం అట్లనే చేసినామా మనము? ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ మాత్రం స్పృహ లేకుండా ఉన్నాడా? సుజాత గారు, నిన్నటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మీరు విని ఉంటారు మరొకసారి కూడా. అంటే కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నాడు. మద్దతు ఇస్తే ఎందుకంత చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు? మద్దతు అవసరం లేదా, ఏపీకి ప్రత్యేక హోదా వద్దా అనే దానిపై అంటే కొంచెము టీఆర్ఎస్కు పాజిటివ్గా మాట్లాడినట్లు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో తెలిసిపోతుంది టీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోపాయక ఒప్పందం ఏందనేది నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలనే తెలిసిపోయింది అని చెప్పేసి టీడీపీ చెప్తూ ఉంది. ఫెడరల్ ఫ్రంట్ తో మేము ఏదైతే ఫ్రంట్ ఎక్కడ పెట్టాడు కేసీఆర్, ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ప్రశ్నించారు. ఫ్రంట్ అనేటువంటిది ఎప్పుడైతే తొలి దశ చర్చలు జరిగినాయో కేటీఆర్ గారితో, ఆ రోజే చెప్పాం మేము కేవలం ప్రత్యేక హోదా కోసం మాత్రమే, ప్రత్యేక హోదాకి మద్దతు ఇవ్వవలసినటువంటి ఎమ్మెల్యేలు మనకి పెరగవలసి ఉంది. ఎందుకంటే అక్కడ 25 మంది ఉన్నారు, ఇక్కడ 17 మంది, మొత్తం 42 మంది అవుతారు. కాబట్టి ఎంపీల సంఖ్య పెరగడానికి మాత్రమే మేము ఫెడరల్ ఫ్రంట్కి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తొలి దశ చర్చలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్ లో తప్పే లేదు, అది ఆల్రెడీ జరిగినటువంటి చర్చల సారాంశమే చెప్పారు ఆయన. ఇప్పుడు కేసీఆర్ గారితో మీరు చంద్రబాబు నాయుడు గారు మరి 5 ఏళ్ల కాలంలో వాళ్ళ ఇంట్లో వీళ్ళు భోజనాలు చేశారు, వీళ్ళింటికి వాళ్ళు పోయారు, చక్కగా చట్టాపట్టాలు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు వ్యతిరేకం ఎందుకయ్యారు ఆంధ్ర ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారికి మీ అభివృద్ధి, మీ సంక్షేమం గురించి చెప్పుకొని ఓట్లు అడిగేటువంటి దమ్ము లేకపోతే మీరు 10 రోజులైంది మీరు ప్రచారం మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు. మనం చూస్తున్నాం ఎటువంటి అంశాలను ఆయన ప్రచారంలో తీసుకెళ్తున్నారు. మొదట 10 రోజులు హత్య రాజకీయాలు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి విభజన, ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విభజన రాజకీయాలు ఆయన చేయడం తప్పితే ఇవాళ ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసుకోలేని అసమర్థ స్థాయిలో ఎందుకున్నారు ఆయన? 5 ఏళ్ల కాలంలో బాగానే చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు, వాళ్ళకి వీళ్ళు సన్మానాలు చేసుకున్నారు, వీళ్ళకి వాళ్ళు సన్మానాలు చేసుకున్నారు. కేవలం మీరు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు ఎందుకు అంటే కేటీఆర్ గారు చెప్పారు, మేము వద్దన్నాం కాబట్టి కేసీఆర్ తో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు తెలంగాణలో అని చెప్పి. అంత సిగ్గుమాలిన రాజకీయాలు మీరు చేస్తూ పక్క వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఆంధ్ర వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉన్నారు, కేబినెట్ లో మంత్రులందరికీ ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి, హెరిటేజ్ కంపెనీ ఉంది, ఈనాడు రామోజీరావు ఈనాడు ఉంది, ఇక్కడ ఆంధ్రజ్యోతి ఉంది. వీళ్ళందరినీ బెదిరిస్తున్నామా? వీళ్ళందరూ ఏపీకి ప్రత్యేక హోదాకు మీ మద్దతు ఇస్తున్నాను ఒప్పించగలరా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. కేసీఆర్ గారు ప్రత్యేక హోదాకి వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదు, ఆయన వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదు. కేసీఆర్ గారు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. అంతేగాని మీరు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు చేయాలనుకుంటే చేయండి, అది మీ ఉద్దేశం. కానీ పక్కన ఉన్నటువంటి పార్టీల మీద బురద జల్లే కార్యక్రమం, హత్య రాజకీయాలు తప్పితే మీరు ఏం చేస్తున్నారు? అక్కడ బంధాలు ఏం లేవండి. కేవలం ప్రత్యేక హోదాకి మద్దతు కోసం మాత్రమే మేము ఫెడరల్ ఫ్రంట్ కి ఆ రోజే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ ప్రశ్నిస్తున్నారు. మీరు జనసేన అని చెప్పి మీరు జనసేన బీఎస్పీ పొత్తు పెట్టుకొని ముసుగు కూటమి ఒకటి పెట్టుకొని పచ్చ ముసుగు కూటమిని పక్కన పెట్టుకొని పోయేది మీరు. వాళ్ళకి 1000 కోట్ల డబ్బులు ఇచ్చి బీఎస్పీకి పవన్ కళ్యాణ్కి 1000 కోట్ల డబ్బులు ఇచ్చి ఈ అదే రకమైనటువంటి రాజకీయం పక్కన పార్టీలు చేస్తున్నాయి అనేటువంటిది నీతి తప్పినటువంటి రాజకీయాలకి తార్కాణం అది. ఇప్పుడు ఈ చర్చ ఏదైతే తెలంగాణలో ఒకలాంటి రిజల్ట్ ఒకలాగా వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తక్కువ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మన కేసీఆర్ మాట్లాడలేదు? అదే కేసీఆర్ ఈ ఎన్నికలు అయిపోయినాయి కదా, జరిగేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, దేశానికి ఎన్నికలు. ఎవరైనా కానీ ఆయన ముఖ్యమంత్రికి పనిచేస్తే 5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పి ఎన్నికలకు పోతారు. ఆయన చెప్పట్లా. ఆయన ఏం చేశాడో వాళ్ళ మన పాలకొండరాయుడు గారు చెప్పారు రాయచోటి సభలో. చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేశారు గొప్పగా,
పసుపు కుంకుమ పేరుతోటి ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నాడు పేరుతోటి అని ఓపెన్గా చెప్పారు. ఇక అంతకంటే సాక్ష్యం ఏముంటుంది? చేసిన కుట్రలు బయట పెట్టద్దు అనేది వాళ్ళు అంటుంది. ఏంటన్నారు? ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎవరైతే ఇండస్ట్రియల్స్ ఉన్నారో వాళ్ళంతా ఎంత బెదిరిస్తున్నారో ఇంకా అవన్నీ బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది కదా అనేది వాళ్ళు అంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఇప్పుడు ఎంతమందిని భయపెట్టుంటారో నాకు తెలియదు. నేనేమి టీఆర్ఎస్ పార్టీకి ఏమో ఇక్కడ మద్దతు మాట్లేదు, వాళ్ళు ఏం చేశారో ప్రభుత్వంలో మాకు తెలియదు. కానీ నేనంటే బేసిక్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి, జరుగుతున్న రాజకీయము, ఎన్నికల్లో జరుగుతున్న ప్రచార శైలి వారు మాడారు కాబట్టి దాంట్లో విశ్లేషణ తీసుకొని మాట్లాడితే ఏంటంటే ఆయన ఏం చేశాడో చెప్పేదానికంటే కూడా పక్కోళ్ళ కేసుల గురించి, పక్కోళ్ళ వ్యవహారాల గురించి, ప్రజలకు ఏం కావాలి, నీవేం చేసినావు, ఎంత అన్యాయం చేసినావు, ఎంత బాగా చేసినావు, ఈ విషయంలో సర్వేలు ఒకలాగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఒక వేఖ ఒకలాగా ఉంది. అన్నింటినీ మేనేజ్ చేసినట్టు ఈసారి ఎన్నికలు మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన తోటి వేలాది కోట్లు ఇక్కడ ఎట్లా చల్లారో అక్కడ చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క 1000 కోట్లు కేసీఆర్ పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు కూడా చేశారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? పంపించితే ఆయన తీసుకుంటాడు, పంపిస్తే పంపించుంటాడు, నాకు సంబంధం లేని విషయం. ఉంటుంది అట్లాంటిది ఒకటి ఉంటుందా అంటే ఏమో మాకేమరక మీకు బాగా ఎరుకుండా ఉండాలా, మీడియా వాళ్ళకి బాగా ఎక్కువ వార్తలు వస్తాయి. రాజకీయ పార్టీ మీరు కూడా చూస్తారు కదా. ఏమన్నంటే నేను లెటర్ ఏం చెప్పాను మీకు సమాచారం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో పంపిస్తే పంపించారో తీసుకున్నారేమో, అటువంటి ధన రాజకీయాలు మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ వేలాది కోట్లు ఖర్చు పెట్టడం అలవాటైంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్కూల్ ఆఫ్ థాట్ కాబట్టి అదే ప్రయత్నం అక్కడ చేస్తారు. పాయింట్ ఈజ్ మీరు ఏం చేశారనే దాని మీద చర్చ కాకుండా ఎవరెన్ని మీద కేసులు ఉన్నాయనే విషయం మీద మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదనే నా ఉద్దేశం. అదే అంటున్నా, కేంద్రం చూసుకుంటూ ఉంటుందా మీరు అంటున్నారు. నేను అదే అడుగుదాం. మీరు పంపించిండొచ్చు, చూసినట్టే మీరు కేంద్రం చూసుకుంటూ ఉంటుందా అని అడుగుతున్నా. మరి ఇవాళ ఒక విషయం అండి, ఇవాళ కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ఖర్చు 12 లక్షలు అంటారు. మరి ఎవరు చూస్తలేరు? ఎవరు? ఇప్పుడు ఇక్కడ వ్యవస్థలో లోపం ఉన్నాయి. కేంద్రం రాష్ట్రం అనే సమస్య కాకుండా కూడా మహాకూటమిలో పొత్తు పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో 500 కోట్లు ఖర్చు పెట్టినట్టు మనం చూసాం పేపర్లు అన్నిట్లో కూడా. మరి ఆయన ఆ డబ్బంతా ఎక్కడి నుంచి బ్రేక్ తర్వాత రామ్కోటాయ్ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ ఆరోపణలకు సంబంధించి ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం.